ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, కేరళ నాడి శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో కుంభ రాశి వారు ఎలా ఉండబోతున్నారు? సింహగణపతి దేవతభ్య నమః. చూసేవంటి వీక్షకులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో కొద్దిగా విభంగమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మంచి ఒక శుభాశీస్సులు రావడానికి ఆస్కారం అనేది మనకు కనపడుతూ ఉంది. లాభము 9 ఉంది, మీకు ఇక్కడ నష్టము వచ్చేసి 6 ఉంది. కాబట్టి మీరు పెట్టినటువంటి పెట్టుబడిలో కావచ్చు, మీరు తెచ్చుకున్నటువంటి ఎక్కడి నుంచి అయినా రుణం తెచ్చుకునేటప్పటికి కూడా ఒక మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ జాబ్ చేసే వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్స్లో కావచ్చు, వాళ్ళకి ప్రమోషన్కి ఎదురు చూస్తుంటారు. మనం కష్టపడినందుకే ఒక రెట్టింపులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో మనకి ఒక 90,000 వచ్చింది అనుకోండి, ఇంకో ఒక 3 నెలలు పోయినా కనీసం ఒక 1,00,000 రూపాయలు వస్తుందని కూడా మనం ఆశిస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒక బరువు బాధ్యతలు అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సోషల్ మైండ్ అనేది చాలా ఉంటుంది. ఎక్కువ అందరితో కూడా కలిసిమెలిసి బాగుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఒక పెద్ద సమస్య కాదు, తప్పకుండా వాళ్ళకి మేలే జరుగుతుంది. కుంభరాశి వారికి వివాహ జీవితం ఎలా ఉండబోతుంది? వాళ్ళకి మంచి ఒక ఫలితం రాబోతుందమ్మా. ఈ ఒక మాసంలో అంటే దీపావళి వెళ్ళిన తర్వాత కానీ దసరా వెళ్ళిన తర్వాత కూడా మంచి ఒక శుభాశీస్సులు రావడానికి ఆస్కారం కనపడుతుంది. విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఈసారి ఫలితాలు మంచిగానే కనిపిస్తాయా? విదేశాలకి ప్రయత్నం చేసినా మీకు వ్యర్థమైనప్పటికీ కూడా నిరాశపడకూడదు, నిశ్చందించకూడదు. మీ యొక్క మనోధైర్యమే ముందుకు మిమ్మల్ని సాగిస్తుంది. కాబట్టి నాడీ శాస్త్రం ప్రకారంగా మీకు అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనపడుతుంది. మంచి అద్భుతమైనటువంటి ఒక ఫలితము రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని ఏదైనా కష్టాలు ఎదురైనప్పటికీ కొంచెం జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించితే మంచి జరుగుతుంది ఈ అక్టోబర్లో? శివ ఆరాధన చేయటం వల్ల, శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల, స్వామివారి ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల కుంభరాశి వారికి అతీతమైనటువంటి ఫలితం రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. అంటే ఏ సమయంలో శివుని ఎక్కువగా పూజించడం వల్ల మంచి జరుగుతుంది గురూజీ? ఎక్కువ శాతము సోమవారం రోజున స్వామివారిని పూజించడం. స్వామిని అంటే భగవంతుడిని అనేది నిరంతరం పూజించాలి. ఒకటే రోజు వారంలో మనం పెట్టుకునే అవసరం లేదు. ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శివధ్యానం, శివుని ఒక మంత్రం జపించిన, శివుని తలుచుకున్న అతీతమైనటువంటి ఒక శక్తి రావడానికి కనపడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి ఆరోగ్య జీవితం ఎలా ఉంటుంది? కొన్ని గత మాసంలో ఇబ్బంది కలిగినప్పటికీ ఈ మాసంలో కాస్త మీ ఆరోగ్యం మెరుగుపడడానికి ఆస్కారం కనపడుతుంది. మంచి ఒక ఫలితం రావడానికి కూడా ముందు సూచన కనపడతాయి. ఎక్కువగా అప్పు చేసిన వారు ఉంటారు కదా, సో వారి జీవితం ఎలా ఉండబోతుంది? అంటే అప్పులు చెల్లించే అవకాశాలు ఉంటాయా ఈ మాసంలో? రుణ బాధ విముక్తి అంటే సాధారణంగా ఇప్పుడు అంత కట్టాలి ఇంత కట్టాలి అనే ఒక టెన్షన్స్ అన్నది చాలా ఉంటాయి. ఆ రుణబాధ విముక్తి కలగాలంటే చక్కటి ఒక పరిహారం చేసుకుంటే ఈ రుణబాధ విముక్తి కలుగుతుంది. ఈ టెన్షన్స్ బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేరళ నాడీ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి శుభం జరుగుతుంది? స్వామివారికి శివాలయంలో నందీశ్వరుని పక్కన చక్కటి ప్రదోష కాలంలో నెయ్యి దీపం పెట్టడం మంచి శుభ ఫలితం లభిస్తుంది. నందీశ్వర స్వామివారికి గరికమాలతో మాల ధరించుకొని చక్కటి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి ఒక 11 ప్రదక్షిణ చేశారనుకోండి, మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఇంకా రెట్టింపులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి వారికి ఏదైనా మంచి సూచనలు ఇవ్వాలి అంటే ఈ మాసంలో మీరేమిస్తారు? కుంభరాశి వారికి ఓవరాల్గా మంచి గోల్డెన్ హ్యాండ్ ఉంది, గోల్డెన్ రోజెస్ ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమం అంటే నిరాశపడకూడదు.
మనిషి అనేటప్పటికి ఎవరు కూడా నీరసపడి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా ధైర్యంగా ముందుకు సాగండి. మీ సంసార జీవితంలో కూడా ఎటువంటి బాధ కలగదు. మీ సంసారంలో కూడా ఎటువంటి కలయిక అంటే గొడవలు అలాంటివి ఏం కాకుండా మంచి ముందు సాగుతాయి. భగవంతుణ్ణి ధ్యానించడం వల్ల అతీతమైన వంటి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఏ ఆలయంలో వెళ్ళినా మీరు కాస్త నల్ల చిమ్మలకని ఎర్రటి చిమ్మలకని కాస్త మీరు పంచదార రవ్వ లాంటివి వేస్తూ ఉండండి. అలాంటివి వేసినప్పుడు ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. వాస్తవానికి ఎప్పుడైనా కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీరు ఎవరికైనా కూడా ఒక భోజన దానం చేయటం అంటే ఒక 10 మందికో 11 మందికో ఎవరికైనా కూడా భోజన దానం చేయండి. కుంభరాశి వారికి అన్ని విషయాల్లో కూడా మీకు శుభాశలు అవుతాయి. రైతులకు కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతుల్లో కూడా మంచి ఒక ఫలితం లభిస్తుంది. మీ ఆశ నిరాశ కాకుండా ఉంటాయి. అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మీనరాశి వారికి మీకు ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి ఇబ్బంది అనేది తప్పదు. వాడికి స్త్రీలకైనా పురుషులకైనా కొన్ని సమస్యలు అనేది అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. శనీశ్వర భగవంతుడు నిరంతరంగా పూజించడం, శనీశ్వరుని ఒక మంత్రాన్ని జపించడం, శనీశ్వరుని ఒక గాయత్రి జపించడం వల్ల మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి మీనరాశి వాళ్ళు తను ఒకటి తలుచుకోవాలనుకున్నా ఇంకొకటి చేయాలనుకున్నా కొద్దిగా గ్రహస్థితులు వ్యతిరేకిస్తాయి కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఒక కార్యక్రమం వ్యర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నట్టు పోయినప్పటికి కూడా ఈ ఓవరాల్గా ఈ యొక్క అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఒక వంతు మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటే శుభవార్త వింటారు. మంచి మీ యొక్క ధైర్యమే మిమ్మల్ని ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. అవునండి. సరే, మరి ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు, వివాహ సమస్యలు వీటితో బాధపడుతున్న వారికి ఎలాంటి నష్టాలు జరగబోతాయి? మీనరాశి వారికి వివాహము పరంగా అంటే కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. మీకు ఒకవేళ వివాహము అలాంటివి ముందుకు వస్తే దానికి శాంతి పరిహారం చేసుకుని ముందుకు సాగడం చాలా ఉత్తమమైన విషయము. ఉద్యోగము స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీకు బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బదిలీ అయ్యేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మంచి ఒక ఆఫీస్ని చూసుకోవడం, మంచి సంపాదన చూసుకొని ముందు సాగటం వల్ల చాలా మంచిది. మరియు అదే విధానంగా మీరు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారంలో కావచ్చు, ఇతర రంగంలో పెట్టినటువంటి విషయాల్లో కావచ్చు, ఎగుమతి రావాలంటే కూడా సంసార కుటుంబ బాధ్యతలు అనేది మీ పైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడాలి. ఈ రాశిలో ఉన్నవారి చిన్నపిల్లల మెంటాలిటీ ఎలా ఉండబోతుంది? అంటే ఎక్కువగా నష్టం కనిపించేలా ఉంది అని మీరు అన్నారు కదా, మరి దాని ప్రభావం చిన్నపిల్లలపైన ఎలా పడుతుంది? అనారోగ్యం, మానసికమైన ఒత్తిడి చాలా వరకు కూడా ఇబ్బంది పరంగా కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికంతా కొంతకాలమే ఉంటుంది. ఎక్కువ శాతం భయపడే విషయం ఏం లేదు. ఎక్కువ శాతం ఇప్పుడున్నటువంటి ఒక గ్రహస్థితి అనుకూల ప్రకారంగా వాళ్ళకి ప్రెషర్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్స్ మూమెంట్స్ వల్ల మైండ్ ఇదైపోతుంది. కాబట్టి కొద్దిగా వేరే ఒక కార్యక్రమంలో చేసుకోవడం వల్ల మంచి ఒక ఫలితం రావడానికి ముందు సాగవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు కదా శనీశ్వరిని పూజించితే మంచి జరుగుతుందని. అంటే ఆడవారు మగవారు ఎవరైనా శనీశ్వరిని పూజించాలా? ఈశ్వరుడు శనీశ్వర భగవంతుడు ప్రతి వారికి సకల కళ జీవరాశి పైన ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ జీవరాశులకు పైన అంటూ భేదాలు ఉండవు. ఆయనకు అందరు కూడా శని సమానులే కాబట్టి వారి ఒక అనుగ్రహ కృపా కటాక్షం అందరిపైన కలగాలంటూ ప్రతి శనివారం కానీ శని త్రయోదశి రోజు కానీ శని మహాశివరాత్రి రోజు కానీ చక్కటి పరిహారం చేసుకుంటూ స్వామివారికి నూనెతో నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయండి. నవగ్రహ ఆలయం ఉంటుంది కదమ్మా, నవగ్రహ ఆలయం చక్కగా వెళ్ళండి. నువ్వుల నూనె తీసుకోండి. స్వామివారికి నువ్వులు అధ్యయనం వదిలిపెట్టి ఆ స్వామివారికి తైలంతో చక్కగా అభిషేకం చేసి ఆ ఒక నలుపు వస్త్రాలతో స్వామివారి విగ్రహంకి కట్టి చక్కటి నువ్వుల నూనెతో దీపార్జన చేసుకుంటే అయితే మాత్రాన మంచి శుభఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు జపిస్తే మంచి జరుగుతుంది? స్వామివారికి ఒక విశేషమైనటువంటి ఒక తంత్ర సాధనకు సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ద్వారా మీరు జపం చేసుకుంటే చక్కటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఆరోగ్యవంతుడిగా మీరు ఉండడానికి ఉంటుంది. జనాల్లో కూడా
అతి వేగంగా మిమ్మల్ని గుర్తింపబడతారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు సాగడానికి ఆస్కారం కనపడుతుంటుంది. మరి ఈ రాశి వారు ఎక్కువగా విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నించే వారికి శుభకార్యాలే జరుగుతాయా? దేశ విదేశ ప్రయాణం ఈ యొక్క సమయంలో కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ మీ ప్రయత్నాన్ని కొనసాగుతూ ఉండండి. మీ యొక్క విఫలం అనేది కాకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు నిరంతరంగా మిమ్మల్ని కాపాడుతుంటారు. వాస్తవానికి మీరు నలుపు నీలం వస్త్రాలు ధరించకండి. దానివల్ల కాస్త ఇబ్బంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ శాతము చక్కగా స్వామివారి ధ్యానం చేస్తూ నిరంతరంగా మీరు పూజలో పాల్గొనుకోండి. మీరు విదేశాలు మరి అక్కడే స్థిరపడడం ఒక యోగదాయకమైనటువంటి శుభాశిస్సులు రావడానికి ఆస్కారం కనపడతాయి. గురుగారు, కేరళ నాడి శాస్త్రం ప్రకారం మీరు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది? ఎక్కువ శాతం శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి నువ్వులు, ఆ రోజున నల్ల నువ్వులు లడ్డు అంటారు కదమ్మా, బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థం. ఆ పదార్థాన్ని మీరు స్వామివారికి నివేదన పెట్టినటువంటి ఆలయంలో చక్కటి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరూ కూడా ఒక ఆ లడ్డుతో పాటు మీరు తోచినటువంటి ఒక ఇడ్లీ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ అలాంటివి పేదవాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి వస్త్రం ఇవ్వండి. అంత శుభాశీస్సులు జరుగుతాయి, మేలు జరుగుతుంది. అంటే గుడికి వెళ్ళే వీలు లేని వారికి ఇంకా ఏదైనా మంత్రం జపిస్తే చాలు అన్నట్టుగా ఏదైనా మంత్రం ఉందా గురించి? తప్పకుండా అండి. వాళ్ళు మనం సంపాదిస్తే నేను వాళ్ళ రాశి నక్షత్రాలకు సంబంధించినటువంటి మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు. గురూజీ, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. నమస్తే.